విపక్షంలో ఉండగా 5 ఏళ్లు పోరాడి నిలబడ్డ తమ్ముళ్ళు అధికారంలోకి వచ్చాక డీలా పడ్డారు. డైలమాలో పడుతున్నారు. ఒకవైపు జనసేన పెత్తనం, మరొక వైపు పదవుల పంపకాల్లో అన్యాయంతో నైరాశ్యంలో ఉన్న తమ్ముళ్ళు ఇప్పుడు మాట మాత్రమేనా చెప్పకుండా ఇన్ఛార్జిని మార్చేస్తున్నారంటూ అధిష్టానంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. మరి కేడర్ ఫీలింగ్స్ పట్టించుకోకుండా టీడీపీ అధిష్టానం ఎందుకు అడుగులేస్తోంది? టీడీపీలో ముసలం పుట్టిస్తున్న ఆ నియోజకవర్గం ఏది? అధికారంలోకి వచ్చాక ఉత్సాహం ఉరకలయ్యాలి. పాత చేదు అనుభవాలన్నీ మరిచిపోవాలి. కానీ అక్కడి అధికార పార్టీ శ్రేణులు ఆ జోషే కనిపించడం లేదు. ఏలూరు జిల్లాలోని పోలవరం మొత్తం 7 మండలాలతో జిల్లాలోని అతిపెద్ద నియోజకవర్గం. విలీన మండలాలు సహా అన్ని చోట్ల అందరినీ ఒకే తాటిపై తీసుకురావడం అంటే పార్టీ ఏదైనా ఇన్ఛార్జీలకు కత్తి మీద సామే. మరోవైపు పోలవరం ముంపులో నిరాశ్రయులవుతూ వేల కోట్ల రూపాయల ప్యాకేజీ అందుతున్న ప్రభుత్వాలకు నాయకులకు చెడ్డ పేరు తెస్తున్న నియోజకవర్గము ఇదే. అలాంటి పోలవరం నియోజకవర్గంలో గట్టి పట్టుదలతో ఈసారి గెలిచింది 3 పార్టీల కూటమి. ఎలాగైతేనేం అధికారంలోకి వచ్చామన్న ఆనందం మిగలకుండా తమకు అన్యాయమే జరుగుతోందని పోలవరం తెలుగు తమ్ముళ్లు ఆవేదనతో కుంగిపోతున్నారట. పోలవరం నియోజకవర్గంలో 2014లో టీడీపీ నుంచి మొడియం శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తమ్ముళ్ల కుమ్ములాటలతో 2019 ఎన్నికల్లో బొరగం శ్రీనివాస్కు టికెట్ ఇచ్చారు. ఫ్యాను గాలిలో టీడీపీ ఓడిపోయింది. 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో పోలవరం సీటు జనసేనకు దక్కింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన చిర్రి బాలరాజు గెలిచారు. అక్కడిదాకా బాగానే ఉన్నా కూటమి కోసం కష్టపడ్డ తమ్ముళ్లకు మార్కెట్ యార్డ్ పదవుల్లో ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం జరిగిందనే ఆవేదన ఇప్పటికే వివాదంగా మారుతోంది. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్ పదవికి కూడా ఎసరు పెట్టేందుకు కొందరు వలస నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిసి పోలవరం తమ్ముళ్లు గుర్రుమంటున్నారట. సీటు కోల్పోయిన తమ నేతకు ట్రైకార్ చైర్మన్ పదవినిచ్చి సంతృప్తి పరిచినట్లు చేసి ఇప్పుడు ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. పోలవరం టీడీపీలో ముసలానికి కారణం తమకు ఇన్ఛార్జు బాధ్యతలిస్తే కష్టపడి పనిచేస్తామంటూ కొందరు అధిష్టానం దగ్గరికి క్యూ కట్టడమేనట. అయితే అందులో స్థానికంగా పార్టీ కోసం కష్టపడ్డవారు గాని, వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని ఎదిరించిన వారు గాని లేకపోవడమే అసలు వివాదానికి కారణమట. ప్రస్తుతం ఏపీ శాప్ డైరెక్టర్ పదవిలో ఉన్న కవ్వాసి జగదీశ్వరిని పోలవరం టీడీపీ ఇన్ఛార్జిని చేసేందుకు కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయట. ఉపాధ్యాయురాలి ఉద్యోగాన్ని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరిన జగదీశ్వరి కోసం చిత్తూరు జిల్లాకు చెందిన ఆమె భర్త విజయ్ నాయక్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. తెలుగుదేశంలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న విజయ్ నాయక్కి టీడీపీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతో పాటు యువనేత దగ్గరుండే కీలక నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. శాప్ చైర్మన్ రవినాయుడుతో పాటు తెలుగు యువత అధ్యక్షుడు సురేంద్ర, కిలారు రాజేష్ వంటి వారు కూడా జగదీశ్వరికి మద్దతుగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇంతమంది కీలక నేతల ఒత్తిడి ఉండడంతో అధిష్టానం కూడా జగదీశ్వరి పేరు పరిశీలిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై పోలవరం తమ్ముళ్లలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోందట. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఏకంగా ఇన్ఛార్జి విషయంలో కూడా నియోజకవర్గ కేడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదనే ఆవేదనలో ఉన్నారు పోలవరం టీడీపీ శ్రేణులు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లపైనే సమయం ఉంటే ఇప్పటికిప్పుడు ఇన్ఛార్జిని మార్చాలనే ఆలోచన ఎందుకనే ప్రశ్న వస్తోంది. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితే వస్తే నియోజకవర్గంలో సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేస్తున్న వారెందరో ఉన్నారంటున్నారు. లాబియింగ్ నడిపే సత్తా ఉన్నవారికే పెద్దపీట వేస్తే క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం జరుగుతుందంటున్నారు పోలవరం తమ్ముళ్లు. పోలవరంలో 7 మండలాలు ఉండడంతో ఇక్కడ పార్టీ బాధ్యతలు నిర్వహించాలంటే స్థానికంగా అన్ని మండలాల్లో పట్టుండాలి.
కేడర్ని ఏకతాటిపైకి తీసుకురాగల సత్తా ఉన్న నాయకుడైతే నెగ్గుకు రాగలరు. కానీ చక్కెరం తిప్పేవారొకరు, బాధ్యతలు నెత్తినేసుకునేవారు ఒకరు ఉండకూడదని ప్రత్యర్థి వైసీపీ పార్టీలో అదే కోవలోకెళ్లి నష్టపోయిందంటున్నారు. అందరి అభిప్రాయం తీసుకున్నాకే ఇన్ఛార్జి మార్పు విషయంలో అధిష్టానం ఓ నిర్ణయానికి రావాలంటున్నారు. పోలవరం తమ్ముళ్ల ఆవేదనను టీడీపీ అధిష్టానం అర్థం చేసుకుంటుందా? లాబియింగ్కి తలొగ్గుతుందో? పార్టీ కోసం నిలబడే నాయకులకే ప్రాధాన్యమిస్తుందో? అసలు అధినేత మనసులో ఏముందో పెరుమాళ్లకే ఎరుక.